శారీ కుచ్చుల కోసం నేను సిల్క్ థ్రెడ్లు తీసుకున్నాను. శారీకి మ్యాచ్ అయ్యే 2 కలర్స్ అయితే తీసుకున్నాను. శారీకి 2 కలర్స్ ఉంటాయి, 3 కలర్స్ ఉంటాయి. మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని కలర్స్‌తో అన్నా చేసుకోవచ్చు. ఇంకా వాటి కోసం నేను ఇలా బటర్‌ఫ్లైస్, ఇలా ఓవెల్ షేప్‌లో ఉన్నవి కూడా తీసుకున్నాను. ఇలా సిల్క్ థ్రెడ్‌లో కూడా నేను 2 వెరైటీస్ తీసుకున్నాను కదా! ఇలా సిల్క్ థ్రెడ్ పైన ఒక కవర్ ఉంటుందండి. ఆ కవర్‌నైతే పడేయకూడదు. పడేస్తే మాత్రం మనకి సేమ్ మ్యాచింగ్ కలర్ అయితే దొరకదు. ఎందుకంటే అందులో ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్‌ని చూపిస్తే వాళ్ళు సేమ్ మ్యాచింగ్ కలర్ అయితే ఇస్తారు. దారంతో అయితే డిఫరెంట్ తెలీదండి. దారంకి అసలకి ఒకటి షేడ్ ఎక్కువగా ఉంటుంది. లైట్ షేడ్స్ ఉంటాయి కాబట్టి డిఫరెన్స్ అస్సలకి తెలీదు కాబట్టి ఆ నంబర్ కోడ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆ కోడ్ చెప్తే వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ టైం కానీ నా వీడియో కానీ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇలా సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఇప్పుడు ఇలా ఒక ప్యాడ్కి 100 టైమ్స్ అయితే చుట్టుకున్నానండి. ఇలా 100 టైమ్స్ చుట్టుకుంటే ఇలా మనము సైడ్కి వేసేసరికి 200 అయితే అవుతాయండి. చూడండి ఇలా 200 థ్రెడ్స్ అయితే వస్తాయన్నమాట. నేనైతే ఇలా ఒక దారాన్ని తీసుకొని అటు నుంచి ఇటు ఇట్లా సపోర్ట్గా అయితే కట్టుకున్నాను. మీరైతే చైర్కి కానీ సోఫాకి కానీ ఇలా సపోర్ట్ అయితే తీసుకొని ఇలా 2 వైపులా 3 అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇలా చూడండి, ఇలా ఒక రెడ్ కలర్ దారం కనబడుతుంది కదా, మెరూన్ కలర్, అలా అయితే కట్టుకున్నాను నేను. ఇలా కట్టుకొని ఇలా అయితే టజిల్స్ చేసే చాలా ఈజీగా అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎవరి హెల్ప్ లేకుండా కూడా చేసుకోవచ్చు. చాలామంది ఒక్కొక్క టజిల్స్ కూడా తయారు చేసుకుంటారు. ఇంకా అలా అయితే చాలా లేట్‌గా కూడా అయిపోతుంది. ఇలా ఒకేసారి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా అయితే ముడి వేస్తున్నానో. అటునుంచి ఇటు తీసాక ఒక జెర్రీ థ్రెడ్ సూదికైతే ఎక్కించుకున్నాను. నీడిల్‌కి ఎక్కించుకొని 2 వరుసలు. చూడండి అటు నుంచి ఇటు నాట్ అయితే వేస్తున్నాను. అలా మనం 3, 4 టైమ్స్ ఇలా నాట్ వేసేస్తే గట్టిగా అయితే కుట్టు అయితే పడిపోతుందండి. మనం పూలైతే ఎలా అల్లుతామో అది హ్యాండ్తో చేస్తాం కదా, ఇది అలానే చేత్తో అయితే ఇలా అటు నుంచి ఇటు ఇలా అయితే ముడి వేసుకోవాలి. చూడండి ఇలా అయితే నాట్ అయితే పడిపోతుంది. చాలా గట్టిగా అయితే ఉంటుంది. ఇలా 3, 4 టైమ్స్ చేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని టజిల్స్ కావాలంటే అన్నీ ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకొని మనము ఇంకా వీలున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో కావాలో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇవి ఇలా చేసి పక్కన పెట్టుకుంటే మనం మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే ఎంత బాగా వచ్చేసిందో. ఇలా 10 to 20 మినిట్స్లో అయితే మనం శారీ కుచ్చులు తయారు చేసుకోవచ్చు. ఈ శారీకి వచ్చేసి పీకో అయితే చేసాము. 2 ఇంచెస్ గ్యాప్లో అయితే ఇలా మార్క్ అయితే చేసుకున్నాము. పీకో అయినా చేసుకోవచ్చు, లేదా మిషన్ పైన ఫోల్డ్ చేసి కూడా కుట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఇంకొక సూదికి కాటన్ థ్రెడ్ అండి, ఇది మిషన్ దారం అంటారు కదా, మిషన్ దారంని ఇలా 2 వరుసలు పెట్టి ఎక్కించాను. 2 వరుసలు పెడితే 4 వరుసలు అవుతుంది. ఇలా 4 వరుసల దారంతో ఇలా టజిల్ లోపల సర్కిల్ లోపల నుంచి అటు నుంచి ఇటు అయితే తీసుకొచ్చి ఒక నాట్ అయితే వేశాను. ఇలా నాటు వేసుకుంటే ఒక గ్రిప్ అయితే గట్టిగా ఉండిపోతుంది, ఊడిపోకుండా అయితే ఉంటుంది. శారీ కోసం తీసుకున్న ఇలా డిజైన్వి తీసుకున్నాం కదా, ఇలాంటి కుచ్చుళ్ళ కోసము ఇప్పుడు నేను చిన్న బాల్ అయితే ఎక్కిస్తున్నాను. చిన్న పూస అయితే ఎక్కించాను. ఫస్ట్ టజిల్, పూస, తర్వాత ఇలా ఓవెల్ షేప్లో ఉంది కదా, కింద ఒక హోల్ ఉంటుంది, పైన ఒక హోల్ ఉంటుంది. కింద హోల్ మాత్రమే ఎక్కించుకోవాలి. అది ఎక్కించిన తర్వాత దాంట్లో ఒక పెద్ద సైజ్ గోల్డ్ కలర్ బీట్ పూస అయితే ఎక్కించుకోవాలి. తర్వాత పైన ఉన్న హోల్లోకి మళ్ళీ పైకి తీయాలి. తీసి ఇప్పుడు బటర్ఫ్లై ఉంది కదా, కింది నుంచి పైకి అయితే తీసుకోవాలి బటర్ఫ్లై. తర్వాత ఇంకా ఫస్ట్ ఎక్కించాం కదా పూస చిన్నది, అది ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకుంటే చూడండి ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకెళ్ళి మనము ఇందాక మార్క్ చేసుకున్నాం కదా శారీకి, ఆ శారీకి 2 ఇంచెస్ గ్యాప్లో మనము ఫస్ట్ ఒక కలర్, సెకండ్ మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్తో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను లైట్ గ్రీన్, తర్వాత ఎల్లో ఇలా అయితే చేస్తున్నాను.
ఇలా అయితే శారీకి పైకి ఇలా కుచ్చేసి మళ్ళీ కిందికి ఒకసారి ఇలా కుచ్చాలి. మళ్ళీ తర్వాత పైకి తీసుకొచ్చి పూసలో నుంచి మళ్ళీ ఒకసారి బయటికైతే తీయాలి. మళ్ళీ ఒకసారి పైకి ఇలా అనేసి ఇలా 2 and 3 టైమ్స్ ఇలా నాట్ వేసేస్తే గట్టిగా అయితే ఉండిపోతుందండి. ఇలా అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనము 20 or 30 మినిట్స్లో మనము డ్రెస్సెస్ తయారు చేసుకోవచ్చు. శారీకి కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ మెథడ్ అండి. ఇలా అయితే చాలా గట్టిగా గ్రిప్ అయితే ఉంటుంది. ఇలా కట్ చేసేసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో కింద 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ లెంత్లో అయితే మనము కట్ చేసుకోవచ్చు. ఈ టజిల్స్కి జెర్రీ థ్రెడ్ యూజ్ చేయాలి. శారీకి మనము ఇలా కుచ్చేటప్పుడు నీడిల్స్తో తీసేటప్పుడు కాటన్ థ్రెడ్, మిషన్ థ్రెడ్ కూడా యూజ్ చేయాలి. గోల్డ్ కలర్ అండి 2. చూడండి మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో కదా. మనం ఇలా ఇంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మంచి లుక్తో అయితే చేసుకోవచ్చు. మొత్తానికైతే చూడండి ఫుల్గా అయితే చేసేసాము. చాలా బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్లో అయితే మనమే చేసుకోవచ్చు ఇంట్లో. బాయ్ ఫ్రెండ్స్.